నమస్తే, నేను రాజేశ్వరి. ఇది ఫ్రిడ్జ్ అయితే మా అక్క కొనుక్కుంది, పెద్దది కొనుక్కుంది, 350 లీటర్స్ది. ఎందుకంటే అందులో అన్నీ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి కొనుక్కుంది. ఇది పైన ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము చింతపండు అవి బయట పెట్టుకుంటే అందులో పురుగులు అయిపోతున్నాయి. అందుకనేసి చింతపండు ఆ గసాలు అవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పి చాలా పెద్దదే కొనుక్కుంది. ఇందులో ఇట్లా అన్ని పైన పువ్వులు పెట్టుకుంది, ఇక్కడ ఎగ్స్ పెట్టుకుంది, బాటిల్స్ ఉన్నాయి, అందులో అన్ని వెజిటేబుల్స్ పెట్టుకుంది. ఇవన్నీ వండినవి కూడా మనం టైం లేకపోతే వండింది కూడా పెట్టేసుకోవచ్చు. చాలా పెద్దది కొనుక్కుంది. ఇదేమో ఫ్రీజర్ది. ఇట్లా తీస్తే ఇందులో వస్తాయి. ఇందులో పాలు, మటన్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇవి ఏం పట్టకపోతుండే, అంటే అది మరి చిన్న సైజ్ అనుకోండి. అప్పుడెప్పుడో కొనుక్కుంది. ఇప్పుడు జిఎస్టీ తక్కువ అయింది కదా, ఇది 30,000కే వచ్చింది. 32,000కే వచ్చింది ఇంత పెద్దది. ఇంకా మనం ఏం ఫంక్షన్స్ అయినా కూడా మనము అన్నీ పెట్టుకోవచ్చు. వైఫై సింబల్ ఉంది, దీంతో మనము ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు సెట్టింగ్స్. ఇలా మనము తక్కువ చేస్తాము. మన సమ్మర్లో మనం బాగా పెద్దగా చేసుకుంటాం కదా. ప్లస్ ఇది ఏంటంటే ఎక్కువసేపు ఉంటే అలారం వస్తుంది మూసేమనేసి, టూ అని మూస్తుంది. మనం తొందరగా మూసేసుకోవాలా. ఇది చూడండి, కలర్ కూడా బాగుంది కదా. మన సిమెంట్ కలర్, గ్రే కలర్ చూడండి ఎంత పెద్దగా ఉంది. బాగుంది కదా. ఇప్పుడు జిఎస్టీ వల్ల అందరూ అన్నీ కొనుక్కుంటున్నారు. ఇంకా మేము కూడా ఇది కొనుక్కుంటున్నాము. మా అక్క కొనింది, పాతది చూపి. ఇది పాతది, ఇట్లా పాడైపోయింది మొత్తము. అందుకని అది తీసేసి ఇది పాత సామాన్కి అమ్మేస్తే 500 కాదు కదా, 100 కూడా రాదు. ఇంకా ఇవి అమ్మేస్తారు దీన్ని. అది కొత్తది తెచ్చుకుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.